రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ బ్యూటీగా ఎదిగింది. గిల్లీ అనే కన్నడ మూవీతో వెండితెరపై అరంగేట్రం చేసిన రకుల్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో తెలుగులో లాంచ్ అయింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలానే తమిళంలో కూడా మంచి పేరు సంపాదించుకున్న ఈ భామ ఒకప్పుడు ముద్దుగా, బొద్దుగా ఉండేది. అయితే ఇప్పుడు కొంచెం సన్నబడింది. కాగా కేవలం గ్లామర్ పాత్రలకి పరిమితం కాకుండా విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ఢిల్లీ బ్యూటీ ప్రస్తుతం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వృత్తి పట్ల తనకున్న నిబద్ధతను వివరిస్తూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా వేరే భాష హీరోయిన్‌లో లిప్ సింక్ కోసం డైలాగులు రాకపోయినా మేనేజ్ చేస్తూ ఉంటారని అందరికీ తెలిసిందే. అయితే ఈ పద్ధతిపై రకుల్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పనిచేసే ఇండస్ట్రీ పట్ల గౌరవం ఉండాలంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు సినీ వర్గాల్లో రచ్చరేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ గా మారింది. లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షూటింగ్ సమయంలో భాష తెలియకుండా కేవలం 1, 2, 3, 4 లేదా ఏబీసీడీ అని అంకెలు, అక్షరాలు చెప్పి తన డైలాగ్ లైన్‌లను పూర్తి చేయలేనని చెప్పారు. ఏ పరిశ్రమ అయితే మనకు అన్నం పెడుతుందో, ఏ ప్రేక్షకులైతే మనకు అపారమైన ప్రేమ, అభిమానాలు అందిస్తారో వారికి కనీస గౌరవం ఇవ్వాలన్నారు. అందుకే అక్కడి భాషను నేర్చుకోవాలని రకుల్ స్పష్టం చేశారు. కేవలం డైలాగులు చెప్పడం కోసం కాకుండా పాత్రలో ఒదిగిపోవాలంటే భాష మీద పట్టు అవసరమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.